నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్య సమాజాయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ మేడ్చల్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు 2 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపిన నాయకులు రంగారెడ్డి జిల్లాలో సిపిఎం 3వ రాష్ట్ర మహాసభలు అప్రజాస్వామిక పాలనను అడ్డుకోవాలన్న నాయకులు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు చిత్రకూట మండపంలో విలాసోత్సవాలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరేనని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు పెట్టామన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మేయర్ల సామాల బుచ్చిరెడ్డి జక్క వెంకరెడ్డిలతో కలిసి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, మల్లన్న నాయకత్వం. లక్ష్మి లక్ష్మి సార్ రైట్ 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 పిల్ల మమత ఒక్క నిమిషం అమర్నాథ్జీ మదరాజీ కలిసి చూడండి. రైట్ ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు. వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నేను ఉన్నానని చెప్పి ఇవన్నీ కూడా కార్యక్రమాలు అందిస్తున్నాడు. దానికి తోడు ఇప్పుడే డబుల్ బెడ్రూమ్లు కూడా తొందరనే ఈ వారం 10 దినాల్లో అలాట్ అయితే అని కూడా మిగతా 202 ఉన్నాయి, అవి కూడా అలాట్ అవుతాయి. పేద ప్రజలు ఎవరికైతుందో వాళ్ళకి తప్పకుండా అలాట్ అవుతుంది. ఎవరైతే 60 గజాలలో కట్టుకున్నారో వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చే కొత్త స్కీమ్ కూడా వస్తున్నది గవర్నమెంట్ లా. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ సెక్రటరీ ధర్మ సంతోష్ రెడ్డి, కోట్ల శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఇంటింటికి తెలియాలని నాయకురాలు కోరారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉడత రవి, మద్దూరు మండల నాయకులు, కనకచంద్రం, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ నియోజకవర్గం మద్దూరు మండలంలో మరి బండి శ్రీనివాస్ మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమానికి విశేషమైన స్పందన వచ్చింది. ఎందుకంటే గడప గడపకు కాంగ్రెస్, ఇంటింటికి కాంగ్రెస్ సిద్ధాంతాల మీద ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల మీద, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తెలియజేస్తూ, అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ తీసుకున్న వారికి 2 లక్షల ఉచిత బీమా ఆ కుటుంబంలో కానీ, అదేవిధంగా సామాన్యుడు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ, సామాన్యుడు కానీ, మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు పీసీసీ నుంచి, గాంధీ భవన్ నుంచి వాళ్ళ అకౌంట్లకు పడతాయి. అందుకొరకే ప్రతి ఒక్కరు కూడా మేము మెంబర్షిప్ తీసుకోవాలని ప్రతి ఒక్కరిని సవినయంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, నిధుల నియామకాల మీద ఏర్పడిన తెలంగాణను నిర్వీర్యం చేసి ఆ ట్యాగ్ లైనే మరి తుంగలో తొక్కిన దరిద్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఇలా కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో 1,90,000 ఉద్యోగాలు భర్తీ చేయక, అదేవిధంగా
జిల్లాలో ఉన్న ఉద్యోగాలు ఉపాధ్యాయుల మధ్యన కొట్లాట పెట్టడానికి 317 అని జీవో తీసుకొచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు జిఎస్టీ కానీ గ్యాస్ కానీ 30 రోజుల్లో 40 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దొక్కుతుంది. అదేవిధంగా 10 నెలల్లో 11 సార్లు గ్యాస్ ధర పెంచి మరి సామాన్యుని నడ్డి విడిచే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీదనే మా సోనియా గాంధీ, మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, అదే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రదాత పలుపార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి పిసిసి అధ్యక్షునిగా మరి పొన్నాల లక్ష్మయ్య గారి సూచన మేరకు ఈరోజు ఈ మగ్దూర్ మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క జనగామ నియోజకవర్గంలోనే మగ్దూర్ మండలాన్ని మరి పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాలు చేసి మొదటి స్థానంలో ఉంచాలని మా నాయకులందరినీ, మా యొక్క మండలాధ్యక్షులను, ఇక్కడ ఉన్న మండల కార్యవర్గ సభ్యులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే నీళ్లు, నియామకాలు, నిధుల మీద మనం పోరాటం చేసి ఆ రోజు సోనియా గాంధీ గారు ఇక్కడున్న సెంటిమెంట్ను గౌరవించి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే ఈ దరిద్ర ముఖ్యమంత్రి ఈరోజు 4 లక్షల కోట్ల అప్పులు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పిఎస్సిఎస్ చైర్మన్ ఇర్వాల కృష్ణారెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వారు అన్నారు. పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఒక వరంగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు బాన్సువాడ ప్రజల తరపున వారు ధన్యవాదాలు తెలిపారు. जो दुनिया में, हिंदुस्तान में जो स्कीम नहीं है, ये औरत बच्ची के लिए बहुत आसान करके हमारे पोचाराम यूनिवर्सिटी साहब बांसवाड़े में बहुत अच्छी स्कीम लगाए, से गरीब भी इससे फायदा उठा सक रहे हैं, ठीक है ना। और उधर गुजार है केसीआर साहब का बहुत ऐसी स्कीम हिंदुस्तान में नहीं है, बस जय तेलंगाना। मेरा नाम है बांसवाड़ा शादी मुबारक के पैसे पेशा साहब मदद करे तो शुक्रिया है। और पोचारा में हमारे को भी गरीबा है बोल को साधारी दिए, लाख शुक्रिया है, हमारा सलाम है। నేటి రోజున షాదీ ముబారక్ చెక్కులు 34, కళ్యాణ లక్ష్మి 6 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మున్సిపల్ ఆఫీసు ఆవరణలో. ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరికీ పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో ఎంతో పుణ్యం కట్టుకుంటున్నాడు. ఎందుకంటే గరీబులకు 1,00,000 రూపాయలు అంటే ఉన్న వాళ్ళకు 1 కోటి రూపాయలతో సమానం. అలాంటి డబ్బులు ఇచ్చి ఆదుకున్నందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా బాన్సువాడ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక అన్నగా, ఒక మేనమామగా సొంత ఇంటి కూడా సాయం చేయరు పెళ్లి కంటే, కానీ అడగకంటే ముందే పేద ప్రజానికానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో అడగకంటే ముందే ఈ 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నందుకు ఇంకా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి ముందు కూడా ఇలాగే ముఖ్యమంత్రిగా కొనసాగి పేదలకు నిరంతరం కృషి చేయాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని శ్రీ బాలాజీ రైసు మిల్లులో నిర్వహించిన ధాన్యం బస్తాలోనే మొలకెత్తిన సంఘటన విస్మయానికి గురిచేసింది. వానాకాల సీజన్లో ఐకేపీ కేంద్రాల నుండి ధాన్యం కొనుగోలు చేసి రైసు మిల్లు ఆవరణలో లాడ్గా పేర్చి ఉంచారని మిల్లు యాజమాని మేడవరపు అశోక్ చెప్పారు. 30,000 క్వింటాల ధాన్యం ఉన్న లాట్ను ఓపెన్ చేయగా మొలకలు వచ్చి ఉన్నాయి. విషయం గమనించిన యాజమాని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ధాన్యం మిల్లు బయట ఉన్న కారణంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కుదరదని సమాధానం ఇచ్చారు. ధాన్యం తడవకుండా పట్టాలు కప్పినప్పటికీ ఇటీవల కురిసిన వర్షానికి పట్టాల నుండి వర్షం నీరు లీక్ అయి ధాన్యం తడిచి మొలకెత్తిందని వాపోయాడు. 2 రాట్ల ధాన్యం ఖరీదు 12 కోట్లు ఉంటుందని మిల్లు యాజమాని తెలిపారు.
బారాబేట్ రైస్ ఇండస్ట్రీస్ మునగాల ఓనర్ని మొన్న ఖరీఫ్లో ధాన్యం దిక్కుకోవడం మీద దాదాపు 90,000 పైసలకు ధాన్యం దిగింది నాకు. అంతకుముందు కూడా రవి కూడా తీసుకుంటున్నాను. ఈ 4th సీజన్ నేను ఫీల్కి చేయడం అనేది. మొన్న దిగిన ధాన్యంలో మంచి ధాన్యమే దిగింది నాకు. కాకపోతే మొన్న కురిసిన వర్షాల వల్ల మొలకెత్తడం జరిగిందండి. లాట్లు ఒక లాట్ దాదాపు 30,000 క్వింటాల్స్ దాకా ఉంటుంది. 2 లాట్లు, ఒక లాట్ ఓపెన్ చేసినాం. పైన కొంత ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉండే, ఆ డ్యామేజ్ అయినా కూడా తీసి క్రాసింగ్ చేయడం జరిగింది. మిగతా ఎక్కడ ఉంటుంది, ఇంకొక లాట్ మాత్రం ఓపెన్ చేయలేదు. అది కూడా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. పూర్తి స్థాయిలో మొత్తం తీసిన తర్వాతనే మనకు అర్థమైంది ఎంత డ్యామేజ్ అయింది. అప్పటిదాకా మనం ఏం చెప్పలేము డ్యామేజ్ తీసిన అధికారులు తీసుకోలేదు సార్. తీసాం. వాళ్ళు కూడా మనకు ఏదైతే మంచిగా ప్రాసెసింగ్ అయిన బియ్యాన్ని నాకు కొంచెం ఇమీడియట్గా అక్కడ దిగుమతి చేయడానికి అవకాశం కల్పించమంటే వెంటనే రెస్పాండ్ అయ్యిండ్రు. వాళ్ళు కూడా దిగుమతి చేయించిండ్రు వెంటనే బియ్యం కూడా. ఏదైతే ఖరాబ్ అయిందో ఆ బస్తాలు తీసి పక్కకు వేసినాం. మంచిగా ప్రాసెసింగ్ చేసిన దాన్ని బియ్యాన్ని ఇమ్మీడియట్గా దించండి సార్, నాకు కొంచెం అవకాశం కల్పించమని అడిగినా. దానికి వెంటనే అధికారులు కూడా స్పందించారు, దింపారు. ఈ డ్యామేజ్కి ప్రభుత్వం ఏం లేదు. యాక్చువల్లీ మనకి ఇన్సూరెన్స్ ఉన్నది, కాకపోతే బయట లాట్లకి ఇన్సూరెన్స్ వర్తించదని చెప్పింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో గుడిగండ్ల గ్రామానికి చెందిన భీమారావు డాబా ప్రారంభించాడు. హైదరాబాద్ నుంచి సంతోష్ అనే వ్యక్తిని టీ మాస్టర్గా నియమించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత దొంగతనం ఆరోపణలు చేసి తనపై మక్తల్ పిఎస్లో భీమారావు కనిపెట్టాడని సంతోష్ ఆరోపించాడు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరాడు. నా పేరు సంతోష. హైదరాబాద్కి వచ్చిన నేను భీమరావు లక్ష్మీ దాబాకి వెళ్ళి పనిచేశాను. నేను 2 months పనిచేశాను. నేను 2 months చేసి 8 వేలు బ్యాలెన్స్ పెట్టుకురు. తర్వాత పైసలు అడిగితే కొట్టిరు. నాకు కొట్టి దొంగల కేసు మీద కేసు బుక్ చేసిరు. జక్లేర్ చౌరస్తా దగ్గర పని చేయొద్దని చెప్పారు. సరే ఓకే అన్న, నేను కనిపిస్తే మళ్ళీ రౌడీలతో కాలు చేయరు కొట్టేస్తా అని చెప్పేశారు. ఓకే అని కట్టేసి పైసలు కూడా ముంచేసారు. ఇవ్వలే, వాళ్ళందరూ ముంచేసారు. పైసలు ఎవరికి ఇస్తలేరు. అందరు లేబర్లు కూడా పైసలు పని చెప్పి పైసలు ఇస్తలేరు వాళ్ళు. మరి ఇంకా ఏంటంటే పందిలు కుక్కలు తిన్న భువనాల కుకింగ్ వండుతారు అన్నమా. పబ్లిక్ అట్లనే తినిపిస్తారు. పబ్లిక్ టార్చర్ కొడుతారు. పబ్లిక్ కూడా తిట్టి ఎలగొట్టిస్తారు వాళ్ళకి. ఇదన్నీ ప్రాబ్లం జరుగుతుంది. మీరే చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి. ఈ విధంగా నాకు మక్తల్ పిఎస్ దగ్గర పోయి దొంగ అరెస్ట్ మీద కేసు పెట్టారు. ఎస్ఐతో కొట్టించారు నాకు. మరి ఇంకేంటంటే నాకు ఇక్కడ ఉండొద్దు, పైసలు పోతే పోని, పైసలు అడగొద్దు వాళ్ళకి. పైసలు అడిగితే మళ్ళీ ఇంకో కాలు చేయరు కొడతాను బెదిరించారు. మళ్ళీ ఇద్దరికి జక్లేర్ డిస్పెట్ పో, ఎక్కడైనా పో, హైదరాబాద్ ఎక్కడ పని చేయమన్నారు ఎస్ఐ సారు. ఇంత జరిగింది. ఆదివారం రోజు పొద్దున 11:30కి ఎస్ఐ సార్ చెప్పారు, ఇక్కడ కనిపించద్దు, మరి పేపర్ మీద రాసుకురు, పేరు రాసుకురు, ఇక్కడ కనబడితే మళ్ళీ బెదిరిస్తున్నారు అని చెప్పి పంపించారు. మనకి జక్లేర్ ఎక్కడైనా పని చేస్తే కాలు చేయి కొడతా అంటే బెదిరించారు. మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం వాళ్ళ మీదే. మా వాళ్ళు ఫ్యామిలీ అంతా ఇడిచిపెట్టి జక్లేర్కి వచ్చి పని చేస్తున్నాం మేము. వీళ్ళు వచ్చి రౌడీలతో బెదిరిస్తారు మనకి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరే. దీనిపై ఉన్న అధికారులు చర్యలు తీసుకోమంటే వినంతిస్తేనే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సిపిఎం 3వ రాష్ట్ర మహాసభలు 2వ రోజు ఉత్సాహభరితంగా జరిగాయి. మహాసభలో రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య అన్నారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలనకు అడ్డుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన మొట్టమొదటి ఆర్డినెన్సే తెలంగాణ రాష్ట్రం యొక్క తలకాయని తీసేసేటటువంటి పద్ధతిలో 7 మండలాలని తీసుకొని పోయి పోలవరం పేరుతో అక్కడ కలిపేసింది. ఆ తర్వాత అనేక వాగ్దానాలు చేసింది, తెలంగాణకు మేలు చేస్తామని. విభజన చట్టంలో కొన్ని హామీలు ఉన్నాయి, చట్టపరంగా. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి అవసరాలు ఉన్నాయి, అవసరాలు తీర్చడానికి సిద్ధపడలేదు, చేసిన వాగ్దానాలని అమలు చేయడానికి సిద్ధపడలేదు, చట్టపరంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని చేయాల్సినటువంటి కేటాయింపుల్ని చేయడానికి సిద్ధపడలేదు. మనం చట్టంలో చూస్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, నిర్మిస్తామని చెప్పేసి వాగ్దానం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో డిస్ప్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ బతికేటువంటి ప్రజలకు ఒక స్వచ్ఛమైన గాలి పీల్చేటువంటి హక్కు లేదా, స్వచ్ఛమైన నీళ్లు తాగేటువంటి హక్కు లేదా? కనుక మేము అడుగుతున్నాం, ఫార్మాస్యూటికల్ కంపెనీ జనావాసాలు లేని ప్రాంతంలో నిర్మించాలి తప్ప ఇక్కడ ప్రజల జీవితానికి ఆటంకం కలిగించేటువంటి పద్ధతులలో ఫార్మాస్యూటికల్ కంపెనీ నిర్మించొద్దనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో దీనిగా పోరాటం కూడా చేయడం కోసం సిద్ధపడుతున్నాం. ఈరోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పాలి, ఆయన ఇక్కడ మొత్తం కాలుష్యాన్ని పెంచి ఇక్కడ ప్రజలు బతకకుండా చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే ఆయన కాలుష్యాన్ని పెంచి ఆయన మాత్రం హైదరాబాద్ ఎక్కడో చూపించి బంజారాహిల్స్లో బతికి ఇక్కడ జనాలు చచ్చిపోయినా సరే అని అనుకుంటున్నాడా? ఈ విషయం మీద ఆయన స్పష్టం చేయాలి. స్థానికులకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయం మీద కూడా స్పష్టం చేయాలి. దాంతోపాటు ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ భూములని అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళందరూ ఒక నెక్సెస్గా ఏర్పడి రికార్డు లేని భూములలో వాళ్ళ పేర్లు రాసుకొని మొత్తం ప్రభుత్వం నుంచి డబ్బులు లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫార్మాస్యూటికల్ భూములలో. కనుక ఈ సమస్యను చాలా తీవ్రంగా భావిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో భూ నిర్వాసితులుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సమస్యలు కూడా తీవ్రంగా భవిష్యత్తులో తీసుకొని పోరాటం నిర్వహించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కనుక రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఆర్డీఓలు డమ్మీ అయ్యారు, ఎంఆర్ఓలు డమ్మీ అయ్యారు, కలెక్టర్లు కూడా కాలు మొక్కుతున్నారు. కలెక్టర్లు కాలు మొక్కనికే సరిపోతున్నారు, ఆర్డీఓలు సంచులమైనకే సరిపోతున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో మా పోరాటం అంతా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళు ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని మణికంఠ నగర్లో మల్లెపల్లి ఎగ్గాడిగూడెంకు చెందిన 38 మంది సింగరేణి భూ నిర్వాసితులు 2019లో 2 ఎకరాలు 20 కుంటాల భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఆర్థికంగా లేక కొందరు ఇల్లు నిర్మించుకోలేకపోయారు. అదునుగా భావించిన అధికార పార్టీ జెడ్పీటీసీ పెనుబెల్లి రాములు అనే వ్యక్తితో భూ నిర్వాసితులపైకి బెదిరింపులకు గురి చేశాడని బాధితులు ఆరోపించారు. 80 లక్షల రూపాయలు ఇస్తేనే మీ భూమి మీకు ఇస్తామని జెడ్పీటీసీ పోషం నరసింహారావు బెదిరిస్తున్నారన్నారు. అధికారులు, అన్ని పార్టీ నాయకులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. రోజు మనుగూరులో సింగరేణి ఓసి భూ నిర్వాసితులు, మల్లెపల్లి భూ నిర్వాసితులు వాళ్ళ భూములు కోల్పోయిన తర్వాత మరి మళ్ళా జీవనం ఉండడానికి కోసం, ఇండ్లు నిర్మాణం కోసం మణికంఠ నగర్ మనుగూరుకు చెందిన మణికంఠ నగర్లో భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్న క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జెడ్పీటీసీ పోషం నరసింహరావు అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా అతనికి అండగా ఉంటున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు రేగా కాంతారావు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎంఆర్ఓ, రెవెన్యూ వీళ్ళందరినీ కూడా మరి లోబరుచుకొని ఈ యొక్క భూమిని మరి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేసే పని వదిలేసి ఇవాళ ప్రజలు మరి కష్టపడి కష్టార్జితం మరి కొనుక్కున్నటువంటి భూములని మరి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ₹1 కోటి ఇస్తే కానీ మీ భూములు మీకు దక్కవు, లేదంటే మీ భూమి మరి అన్యక్రాంతం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు.
నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఓషన్ నరసింహరావు గారిని, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రేగా కాంతారావు గారిని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు వాళ్ళకి కేటాయించినట్టు వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమి వాళ్లకు వదిలేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ ఎంత ఉండి ఒక్క సెంటు కూడా భూమి పోకుండా మేము వాళ్ళకు మద్దతుగా నిలబడి ఎంత దూరమైనా వాళ్ళ తరఫున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కష్టపడి కొనుక్కున్నటువంటి భూమిని పెంచేంత వరకు మేము వాళ్ళ వెనువెంట ఉంటామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా వాళ్ళని ఎండగట్టి ఈ యొక్క అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిపై వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరిగాయి. అందులో భాగంగా శ్రీరామదాసు మండపం వారి ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో విలాసోత్సవాలు నిర్వహించారు. $1,200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని మణికొండ అల్కాపూరిలో 587 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్ 2 ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 6,000 కోట్ల నిధులను ఖర్చు చేసిందన్నారు. రానున్న 30 ఏళ్లలో హైదరాబాద్కు వచ్చే జనాభాను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపు ఉన్న 25 మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా కల్పించేందుకు నిధులు కేటాయించామన్నారు. మున్సిపాలిటీలు ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల. ఈ ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని మున్సిపాలిటీలను కూడా హైదరాబాద్ కిందనే పరిగణిస్తూ హైదరాబాద్ మహానగరం ఎదుగుతున్న తీరు చూసిన తర్వాత ఇదంతా కూడా హైదరాబాద్ కిందనే చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన అయితే చేసినారు. దానికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే 25 మున్సిపాలిటీలకి గతంలో 775 కోట్ల రూపాయలతో మరొక ప్రాజెక్టు కూడా తీసుకున్నాం. అంటే ఇందాక నేను చెప్పిన 2,000 కోట్లు దానికి అదనంగా మరొక 775 కోట్లతో గతంలో కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు హైదరాబాద్ మహానగరం పెరుగుతున్న వేగం, విస్తరిస్తున్న వేగం చూస్తే భారతదేశంలో అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తున్న నగరం హైదరాబాద్. మనం చూసినట్టయితే భారతదేశంలోని మహానగరాల్లో ప్రతి నగరానికి ఏదో ఒక సమస్య ఉంది. మీరు ఢిల్లీ తీసుకుంటే అక్కడ ఇప్పటికే జనాభా దాదాపు 3 కోట్లు దాటిపోయింది. పొల్యూషన్ సమస్య, ఇతరత్ర సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు చెన్నై తీసుకుంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి, కోల్కతాకు ఉండే సమస్యలు మాకు ఆదేశం ఇచ్చినారు. మీరు ఈ రోజుకు కాదు 2051వ సంవత్సరం దాకా ప్లానింగ్ చేయండి. పెరుగుతూ ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చినారు. మీరు ఈ రోజుకు కాదు 2051వ సంవత్సరం దాకా ప్లానింగ్ చేయండి. ఇప్పుడు మనం ప్రస్తుతం 2022లో ఉన్నాం. మరొక 30 ఏళ్ళు ఈ నగరం పెరిగితే ఎంత పెరుగుతుంది, పెరిగితే ఎంత జనాభా ఇక్కడికి వస్తుంది, వచ్చినప్పుడు ఎంత నీళ్ళు అవసరం పడతాయో దానికి కూడా ప్లాన్ చేయమని చెప్పారు. ఈరోజు హైదరాబాద్కి మనం 600 MGDలు, MGD అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే, 600 MGD ఈరోజు అందించగలుగుతా ఉన్నాం. 2051 వరకు కూడా ప్లాన్ చేసుకున్నాం. ఒక 1000 మిలియన్ గ్యాలన్స్ కావాలి, 1000 మిలియన్ గ్యాలన్స్ పర్ డే కావాలి హైదరాబాద్కి. ఏది 2051 నాటికి.
వాటికి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృష్ణానది దగ్గర సుంకిశాల దగ్గర ఏదైతే మనం నీళ్లు ట్యాప్ చేస్తామో అక్కడ ఒక 1400 కోట్ల రూపాయలతో మరొక అడిషనల్ లైన్ కూడా వేసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న ఈ ఏరియా ఏదైతే ఉందో మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఉన్న మున్సిపాలిటీలు నార్సింగి కావచ్చు, మణికొండ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో, అదేవిధంగా మహేశ్వరం తీసుకున్నట్టయితే సరూర్ నగర్ కానీ మహేశ్వరం కానీ, ఇబ్రహీంపట్నం తీసుకుంటే హయాత్ నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ తీసుకుంటే గట్కేసర్, కీసరా, షామీర్పేట్, మేడ్చల్, అదేవిధంగా కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు తీసుకుంటే ఆర్సీపురం, పటాన్ చెరువు, బొల్లారం, ఇవన్నీ కాన్స్టిట్యుయెన్సీలు, ఇవన్నీ మండలాలు, మున్సిపాలిటీలు కలిపి మొత్తంగా మరొక 1200 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం చూసినట్టయితే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం హైదరాబాద్ చుట్టూ ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్కు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో 2020 డిసెంబర్ 18 పిల్లల క్రికెట్ వివాదంలో తన కుమారుని తిట్టాడని జావీద్ అనే వ్యక్తిపై ఫారూక్ అహ్మద్ రివాల్వర్తో దాడి చేశాడు. ఈ దాడిలో సయ్యద్ జావీద్ మృతి చెందాడు. దీంతో పోలీసులు ఫారూక్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంవత్సరం కాలం పాటు విచారణ కొనసాగింది. నేరం రుజువు కావడంతో కోర్టు అహ్మద్కు జీవిత ఖైదు విధించింది. ये हमको पहले से मालूम था करना बोल के कोई बैठो बैठ ना वो अंदर से మళ్ళీ 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసులో 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేస్తూ 5,000 రూపాయలు జరిమానా వేశారు. అది కట్టకపోతే ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా పోవాలన్నారు. అట్లనే ఆర్మ్స్ యాక్ట్లో సెక్షన్ 27 కింద అంటే ఆర్మ్స్ యాక్ట్ నేరం చేసినందుకు 3 సంవత్సరాలు వేస్తూ 1000 రూపాయలు పెనాల్టీ వేశారు. అది కట్టకపోతే అదనంగా ఇంకొక 6 నెలలు పోవాలన్నారు. అట్లనే లైసెన్స్ లేని టైంలో ఇల్లీగల్ వెపన్ పొసెషన్ ఆఫ్ ఇల్లీగల్ వెపన్ వితౌట్ లైసెన్స్ పొంది ఉన్నాడు అనే దాని మీద కూడా 6 నెలలు 1000 రూపాయలు జరిమానా కట్టన్ చెక్లు 6 నెలలు అదనంగా పోవాలని చెప్పి. కాకపోతే కంకరెంట్లీ అన్నారు. అన్ని కలిసి ఒకటే అంటే మెయిన్ లైఫ్ కిందనే అన్ని వెళ్ళిపోతాయి. 12,000 మాత్రం పెనాల్టీ ఫైన్ మాత్రం కట్టాలి. లైఫ్ అంటూ స్పెసిఫిక్ డెఫినేషన్ అంటూ ఏమీ లేదండి. లైఫ్ అంటే జీవిత కాలము అని. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు 2 లక్షల బీమా వర్తించిన తెలిపిన నాయకులు. రంగారెడ్డి జిల్లాలో సిపిఎం 3వ రాష్ట్ర మహాసభలు అప్రజాస్వామిక పాలనను అడ్డుకోవాలన్న నాయకులు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, చిత్రకూట మండపంలో విలాసోత్సవాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విధి న్యూస్. లక్ష్మణ్ సమాజం. నమస్కారం.